ఒక 40% ఆఫ్ ది స్క్రిప్టింగ్ అయిపోయిన తర్వాత నాకు రోషన్ బబుల్ గమ్ సినిమా చూసి నచ్చాడు సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లాంక్ పేజ్ లాగానే స్టార్ట్ చేసాం రైటింగ్ అన్నది. ఎవరిని మనం ఊహించుకోవద్దు, మనం రాద్దాం, క్యారెక్టర్స్ రాద్దాం, దానికి తర్వాత ఎవరైనా వస్తే దానికి తగ్గట్టు ఎడిషన్స్ అవి వస్తాయి అని చెప్పి. ఎందుకంటే కలర్ ఫోటోలో విలన్ క్యారెక్టర్ నేను మైండ్లో పెట్టుకొని రాసుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఆ బడ్జెట్స్కి మొత్తం అంతా యూట్యూబ్ బ్యాచ్ అందరూ కలిసి చేసిన సినిమాలో ప్రొజెక్ట్ చేద్దాము అన్నది ఇట్ వాజ్ ఏ ఇనిషియల్ ప్లాన్. కానీ తర్వాత నాకు ఒక ఫిట్నెస్ ఆ పోలీస్ క్యారెక్టర్ కోసం నేను ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అది రెండు మేనేజ్ చేయలేక నాకు చాలా ప్యానిక్ అటాక్స్ రావడం చాలా ఇబ్బంది అయింది నాకు. సో అండ్ దెన్ సునీల్ అన్న అని అనుకోగానే అది ఇంక వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఈసారి కూడా ఏంటనంటే మనం ఈ బడ్జెట్లు ఇవన్నీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. మనం అసలు ఎవరిని అనుకోకుండా ముందు రాద్దాం, అసలు ఏం చేద్దాం అన్నది. సో అలా అనుకుంటున్న టైంలో ఒక ఫ్రెష్నెస్ కావాలి, ఫ్రెష్నెస్, ఒక యంగ్ బ్లడ్, యంగ్ హీరో కావాలి. అండ్ ఇంకా పచ్చిగా ఇంకెలా అనుకున్నామనంటే ఓకే 2024 ఇది, 2000 తర్వాత పుట్టినోళ్ళు అయితే ఇంకా బెస్ట్, ఆ లెవెల్ ఆఫ్ యంగ్నెస్ ఉండాలి కథలో అని అనుకున్నాము. సో అండ్ దెన్ బబుల్ గమ్ గాట్ రిలీజ్డ్ అండ్ లైక్ రోషన్ చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది సార్. నచ్చి ఇమీడియట్గా జస్ట్ లైక్ అవర్స్ ఆఫ్ టైంలో మొత్తం ఓకే చేసేసుకున్నాము.